గురుగంగాధర స్వామి ఆశ్రమము శైవ మఠము సదాశివపేట్ తంగడపల్లి గ్రామం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో గత 4 సంవత్సరాల నుంచి గంగిగోవు పంచగవ్య ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మాకు దాదాపు 35 రకాల గో ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. అందులో ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది నా చేతిలో సరస్వతి నాసిక అండి. బేసికల్గా నాసిక అన్నప్పుడు పంచగవ్యాలతో తయారు చేయబడుతుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయ రసము. తర్వాత ఇందులో ప్రత్యేకత ఏంటంటే సరస్వతి పంచాంగాలు ఉంటాయి. బ్రహ్మి, శంఖ పుష్పి, శతావరి, గోరకుండి, వస. సో హెడేక్, మైగ్రేన్, సైనస్, కోల్డ్, కాఫ్, ఎపిలెప్సీ, వర్టిగో, నాభి డిస్లొకేషన్, స్లీప్ అప్నియా, యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా జస్ట్ ఒక 2 drops మీరు పడుకునే ముందు కనుక వేసుకుంటే నాస్ట్రిల్స్లో అండ్ 2 drops ఇన్ ద నాభి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఒక 20 to 30 daysలో వస్తాయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇది దంతమంజనండి. ఆవు పేడ నుంచి తయారు చేసిన భస్మము. అందులో మళ్ళీ కొన్ని మూలికలు వేయడం జరుగుతుంది. బేసికలీ ఏంటంటే మనము ఎందుకు అసలు పళ్ళు తోమాలి? మిగతా ఏ జంతువులు కానీ ఏవి కూడా పళ్ళు తోమవు, కానీ మనం ఒక మానవుడు మాత్రమే ఎందుకు తోమాలి? దీనికి చాలామంది ఆన్సర్స్ ఇచ్చేది ఏంటంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఇతర కారణాలని చెప్తారు. కానీ అందులో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఏదైతే అన్నం తీసుకుంటున్నామో ఇది ఒక 40% అనేది మన నోట్లోనే డైజెషన్ అయిపోయాలి. దాని తర్వాత మన కడుపులోకి వెళ్ళి మిగతా గ్యాసెస్ ఆర్ మిగతా ఎంజైమ్స్తోని ప్రాపర్గా మిక్స్ అయ్యి తర్వాత ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ వచ్చేసేసి సలైవాతోని ఎప్పుడైతే మన ఫుడ్ ప్రాపర్గా మిక్స్ అవుతుందో ఆ డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డైజెషన్ ప్రాపర్గా జరుగుతుందో మనకి మిగతా సర్క్యులేషన్స్ కానీ మిగతా అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇండైజెషన్ అవుతుందో మనకి గ్యాస్, బ్లోటింగ్ ఆర్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి బాడీలో డెవలప్ అవుతాయి. సో దంతమంజన్ ఎలా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక 40% ఆఫ్ డైజెషన్ మన నోట్లోనే జరగాలి. సో ఇందులో ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఎలా అయితే కారము, చేదు, పులుపు, వగరు ఇలాంటివి ఎలా అయితే ఉన్నాయో ఈ పళ్ళ పొడిలో కూడా ఇవన్నీ ఉన్నాయండి. ఎప్పుడైతే నేను ఇవి చెప్తున్నానో కొంతమందికి ఆల్రెడీ నాలుక పైన నీరు వచ్చేసి ఉంటుంది, సలైవా వచ్చి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కనుక మీరు ఇవే వస్తువులతో మీరు రోజు పళ్ళు తోముకుంటే మీ బాడీలో మీ నోట్లో ఎంత సలైవా అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సలైవా అనేది మీ ప్రాపర్ ఫుడ్తో మిక్స్ అవుతుందో ప్రాపర్ డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఈ మార్నింగ్ లేవగానే ఒక కెమికల్ నోట్లో వేసుకోవడం కన్నా మీరు మన లోకల్లో తయారైన ఈ దంతమంజని వాడండి. ఎటువంటి పంటి సమస్య అయినా సరే, చీము, నెత్తురు, నంజుబుడ్డ, రక్తం, లైక్ వాపు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లీట్ ఓవరాల్ సొల్యూషన్ మనకి దంతమంజన్ నుంచి వస్తుంది. మా ఆశ్రమం సంబంధించిన ఇంకొక అతి ముఖ్యమైన వస్తువు అండి, ఇది ఆవు పేడతో తయారైన భస్మం అండి, ఆర్ విభూతి. ఇప్పుడు శివరాత్రి రాబోతుంది. శివరాత్రికి అందరూ అభిషేకాలు చేస్తారు, గుళ్ళో చేస్తారు. కానీ బయట దొరికే సున్నం, శుద్ధ, తర్వాత కొన్ని కెమికల్స్ యూస్ చేయడం వల్ల ఆ లింగానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ శుద్ధ ఆవు పేడ నుంచి తయారైన భస్మం అండి. ఇది మీకు ఓవరాల్ ఏపీ, తెలంగాణలో ప్రాబ్లీ మా ఆశ్రమంలో మాత్రమే దొరుకుతుంది. ఈ భస్మాన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇవి కాకుండా మేము గో ఆధారిత వస్తువులు కూడా కొన్ని తయారు చేస్తామండి. దానికి సంబంధించిన మౌల్డ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. నేను దాన్ని ఒక్కొక్కటి కొన్ని ఎగ్జాంపుల్స్గా వేస్తాను. ఈ మోల్డ్ వచ్చేసేసి దియా మోల్డ్ అండి. ఇందులో 2 types ఉంటాయి. ఒకటి ఫ్లవర్ టైప్ డిజైన్లో ఉంటుంది, ఒకటి నార్మల్ డిజైన్లో ఉంటుంది. ఇందులో చిన్న సైజ్ కూడా మోల్డ్
మనకి దొరుకుతుంది. ఇది హెచ్డిపి మెటీరియల్తో తయారైంది, అన్బ్రేకబుల్. మీరు లైఫ్ టైం వరకు దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, పిల్లలకి నేర్పించుకోవచ్చు, మీరు సొంతంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ చిల్డ్రన్తో కూడా మీరు ఈజీగా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఓం శ్రీ స్వస్తిక్ అండి. మీకు ఇవి 3 డిఫరెంట్గా ఉంటాయి. మీరు దీంతో కీ చైన్స్ తయారు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో డెకరేషన్గా వాడుకోవచ్చు. ఇది ధూప్ స్టాండ్ హవన్ కుండ్. దీంట్లో మీరు ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు ఈ మోడల్తోని. ఇది దియాలో ఇంకొక ఫ్లోటింగ్ మోడల్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు యూజువల్గా కార్తీక మాసంలో దీపాలు వదులుతారు, అలాంటి టైంలో ఈ ఫ్లోటింగ్ మోడల్లో దియా మనం ఈ డైతోని యూజ్ చేసుకోవచ్చు. ఇది పద్మకుండ్ అండి. బేసికల్గా సాంబ్రాణి కప్స్ కనుక ఇందులో ఈజీగా హోల్డ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు ఈ డై యూజ్ చేసి. ఇది పద్మకుండ్ డై. ఇలానే మనకి సబ్బు తయారు చేయడానికి కోసం కూడా మనం ముల్తానీ మిట్టి, ఆయిల్, తర్వాత పంచగవ్యాలు యూజ్ చేసి మనం ఈ సోప్ మోల్డ్తోని ఈ సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే శ్రీ యంత్రం ఉందండి. శ్రీ యంత్రం ఇది చాలా షార్ప్ ఎడ్జ్ కట్స్ ఇందులో ఉంది, చాలా ప్రిసైజ్గా కట్ చేయడం జరిగింది. శ్రీ యంత్రం మోల్డ్తోని మనం చేసి దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీకు ఆవు పేడ నుంచి మనం ఫ్లవర్ పాట్స్ తయారు చేసుకోవచ్చు, చిన్న ఫ్లవర్ పాట్స్. దీన్ని మీరు పెన్ స్టాండ్గా కూడా వాడుకోవచ్చు. సో ఇలా అనేక వస్తువులు మన గంగిగోవు పంచగవ్య ప్రోడక్ట్స్లో ఉన్నాయండి. మీకు మన స్టాల్ నెంబర్ వచ్చేసి 29. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.gangigovu.com GANGIGOVU.com అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919884894. ఐ రిపీట్ 8919884894కి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకైనా డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే అక్కడ చూద్దామండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామవార్తి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.